నమస్తే సినీ లవర్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ సినీ బానిస. మ్యాటర్ ఏంటంటే జస్ట్ మొన్ననే 2025 విల్ బి మైన్ అని చెప్పి స్టోరీ పెట్టా. అప్పుడే 7 మంత్స్ అయిపోయాయి. అండ్ ఈ జూలై ఎండింగ్ నుంచి డిసెంబర్ ఎండింగ్ లోపు మన టాలీవుడ్లో కొన్ని మంచి మూవీస్ రాబోతున్నాయి. సో ఈ వీడియోలో బేస్డ్ ఆన్ దేర్ హైప్ నేను ఆ మూవీస్ ర్యాంకింగ్ ఇవ్వబోతున్నాను అనమాట. అండ్ అట్ ది సేమ్ టైం వాటిపైన నా ఒపీనియన్ కూడా షేర్ చేసుకుంటా. అండ్ వన్ మోర్ థింగ్, ఛానల్ కొత్తది. మనకి పెద్ద ఎడిటింగ్ టీమ్, ఛానల్కి ఇంకో అడ్మిన్ అలా ఏం లేదు. నా వాయిస్ ఓవర్ నేనే ఇచ్చుకోవాలి, నా కంటెంట్ నేనే ఎత్తుక్కోవాలి, అండ్ ఆ వీడియోస్ కూడా నేనే ఎడిట్ చేసుకోవాలి. సో ఆబ్వియస్గా ఎక్కడో దగ్గర దొరికిపోతా. మీరు చూపెట్టే ఆ కాస్త లవ్ అండ్ సపోర్టే నన్ను ఒక బెటర్ కంటెంట్ ప్రొవైడ్ చేయడానికి ఇంకా పుష్ ఇస్తాయి. సో ప్లీజ్ ఆ రీల్స్ షార్ట్స్ ఎవరివరకు షేర్ చేసే బదులు నా వీడియోని కాస్త షేర్ చేసి, లైక్ చేసి, అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని కాస్త సపోర్ట్ ఇవ్వండి. మీరు చేస్తారు, నాకు తెలుసు, మీరు చాలా మంచోళ్ళు. అండ్ ఈ సోదంతా పక్కన పెడితే, ఇందాకే ఆకాశవాణి నాకు లిస్ట్ పంపించింది. ఆ లిస్ట్లో 10th పొజిషన్లో ఉంది తెలుసు కదా, స్టారింగ్ సిద్ధు జొన్నలగడ్డ, శ్రీనిధి శెట్టి అండ్ రాశి ఖన్నా. ఈ మూవీ October 17th రోజు రాబోతుంది. అండ్ హైప్ విషయానికి వస్తే మీకు తెలుసు కదా, ఇంకా 10th ప్లేస్లో ఎందుకు పెట్టాను. ఇప్పటి వరకు మూవీలో అంత ప్రామిసింగ్ కంటెంట్ కానీ, అంత మూవీ పైన ఒక లుక్ వేసే అంత గొప్ప కంటెంట్ ఇప్పటి వరకు ఏది వచ్చింది లేదు. పండగ పోస్టర్ రిలీజ్ చేశాడు, అన్ని పోస్టర్లు వచ్చాయని కూడా తెలియదు ఇప్పటి వరకు. చూడాలి ఇంకా నెక్స్ట్ ఈ మూవీ గురించి ఏదన్నా ఇంట్రెస్టింగ్ అప్డేట్ వస్తే హోప్స్ పెట్టుకోవచ్చు. అండ్ నెక్స్ట్ 9th ప్లేస్లో డకాయిట్, స్టారింగ్ అడివిశేష్ అండ్ మృణాల్. అండ్ హీరోస్లో అనురాగ్ కశ్యప్ కూడా ఉన్నాడు, విచ్ ఇస్ ఎ గుడ్ థింగ్. అనురాగ్ కశ్యప్ లాంటి ఒక డైరెక్టర్ యాక్టింగ్ చేస్తే ఎలా ఉంటుందో మనం ప్రీవియస్ మూవీ మహారాజాలో ఆల్రెడీ చూసాం. తనలాంటి యాక్టర్ని తెలుగులో ఇంట్రడ్యూస్ చేయడం కూడా మంచి విషయం అని చెప్పాలి. అండ్ శేష్ భయ్య గురించి స్పెషల్గా చెప్పే అవసరం లేదు, సినిమా పిచ్చోడు. కంటెంట్ ప్రాపర్గా వచ్చే వరకు సినిమాని వదిలాడు. అండ్ మై ఫేవరెట్ మృణాల్ ఠాగూర్. ఎంత చెప్పినా తక్కువే. అండ్ ఈ మూవీలో నుంచి గ్లిమ్స్, ఇంకా అనౌన్స్మెంట్ పోస్టర్ తప్పించి పెద్దగా అప్డేట్స్ ఏమి వచ్చింది లేదు. అండ్ దీనికంటే ఇంకా హైప్ ఎక్కువ మూవీస్ రిలీజ్కి రెడీ ఉన్నాయి కాబట్టి సో ఈ మూవీకి నేను 9th ప్లేస్ ఇచ్చాను అనమాట. అండ్ ఈ లిస్ట్లో 8th ప్లేస్కి వచ్చేసరికి మన మాస్ మహారాజా రవితేజ మాస్ జాతర మూవీ. ఈ మూవీ 8th ప్లేస్లో ఎందుకు పెట్టానో చెప్పాలంటే, ఇది మెయిన్గా రవితేజ మీద ఉన్న ఇష్టం వల్లనే. ఈవెన్ ఈ మూవీకి కూడా హైప్ రావడానికి కారణం కూడా రవితేజ అని ఒక నేమ్ వల్లే. ఆ కాంబినేషన్ వల్ల కానీ, ఆ మూవీలో నుంచి వచ్చిన కంటెంట్ వల్ల కానీ ఎక్కడ హైప్ జనరేట్ అయినట్టు నేను చూసింది లేదు. అండ్ లిటరల్లీ ఒకప్పటి రవితేజ వేరు, ఇప్పుడున్న రవితేజనే వేరు. అందరూ అంటారు లైక్ రాజా ది గ్రేట్ వల్ల తన యాక్టింగ్ పొటెన్షియల్ మారిపోయింది, మున్పట్ల యాక్టింగ్ చేయలేకపోతున్నాడు అని. నాకేమనిపిస్తుంది అంటే తను స్టోరీని కానీ, డైరెక్టర్స్ని కానీ చూస్ చేసుకునే విధానం కంప్లీట్గా మారిపోయింది. బట్ అది ఏ రీజన్ వల్లనో మనకి అంత ప్రాపర్గా తెలియదు. అండ్ లిటరల్లీ 2001 నుంచి 2015 వరకు ఈజీగా ఒక 9 to 10 బ్లాక్ బస్టర్స్ డెలివరీ చేశాడు. ఐ వాంట్ టు సీ తన పాత రవితేజలో చూడాలనుకుంటారు. బికాస్ ఇప్పటి జనరేషన్ వాళ్ళకి తెలియదు ఒకప్పుడు రవితేజ ఏంటిదో, తన కల్ట్ ఫాలోయింగ్ ఏంటిదో. ఇప్పుడు చూస్తేనేమో మూవీ టీం వాళ్ళు వింటేజ్ రవితేజను చూపిస్తామని చెప్పేదో రుద్దుతున్నట్టు అనిపిస్తుంది. లెట్స్ సీ ఎలా ఉంటుందో మూవీ. అండ్ మన లిస్ట్లో 7th ప్లేస్లో ఉంది అఖండ 2. సెప్టెంబర్ మంత్ వస్తుంది ఈ మూవీ, థియేటర్స్కి వస్తుంది అన్నప్పుడు ఒకటే ఫిక్స్ అవుతా. నీ బ్రెయిన్తో లైక్ నువ్వు గ్రావిటీ, ఫిజిక్స్ వీటిని ఏం ఆలోచించే అవసరం లేదు. ఖాళీ బ్రెయిన్తో హాల్లోకి వెళ్ళి కూర్చో. మాస్ డెఫినేషన్ అంటే చెప్తారు, చొక్కా దించుకుంటావు, ఇంకేం చేస్తావు నీ ఇష్టం, బయటకు వచ్చేసే సినిమా ఇది తప్పించి నీకేం చేయదలుచుకోలేదు. బాలకృష్ణ బోయపాటి కాంబో అంటే ఫస్ట్ నుంచి ఒకటే ఫిక్స్ అయినా. అఖండ 1 అవ్వనివ్వండి, లెజెండ్ అవ్వనివ్వండి, సింహ మూవీ అవ్వనివ్వండి, ఇదే బేసిస్ మీద వెళ్ళి మూవీ చూసి వచ్చిన అనమాట బయటకి. అండ్ నాకు చిన్న డౌట్, ఇదంటే ఇది చెప్పొచ్చో చెప్పరో తెలియదు, చెప్తే కామెడీ ఉంటుంది. బట్ హాలీవుడ్లో ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ ఫ్రాంచైజ్, హాలీవుడ్లో బాలయ్య బోయపాటి ఫ్రాంచైజ్, వీళ్ళకి ఫిజిక్స్ అంటే చాలా పేకాట ఆడేసుకుంటారు లిటరల్. ఆబ్వియస్గా నాలాంటి సెన్స్లెస్ ఫ్యాన్స్ ఉంటారు బోయపాటి బాలయ్య కాంబోకి. సో ఈ మూవీకి 7th ప్లేస్ ఇచ్చిన అనమాట. అండ్ పర్సనల్లీ ఫీల్ బోయపాటి ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ రేంజ్ మూవీ ఒకటి తీస్తే బాగుంటుందేమో అని. అండ్ 6th ప్లేస్కి వచ్చేసరికి మిరాయి. సీన్స్ ఫ్రమ్ ది అనౌన్స్మెంట్ అసలు నాకు ఈ మూవీ మీద పెద్దగా హైప్ కానీ, చూడాలని ఇంట్రెస్ట్ అలా ఏం లేకుండే బికాస్ ఆఫ్ ది డైరెక్టర్. ఎందుకంటే తన ఫస్ట్ మూవీ సూర్య వర్సెస్ సూర్య కంటెంట్ పరంగా కొత్తదైనప్పటికీ ఓకే చూసా. బట్ సెకండ్ మూవీ ఈగల్కి వచ్చేసరికి మాత్రం కావాలని ఎక్స్పెక్టేషన్స్ తగ్గించుకొని చూసిన, అయినా సరే చాపేసి మరి పండబెట్టాడు సినిమా చూసిన తర్వాత. నన్ను మెయిన్గా భయపెడుతున్న విషయం ఏదైనా ఉందా అంటే ఏఐ విజువల్స్. గ్లిమ్స్లో, టీజర్లో ఒక 2-3 చోట్ల చూసాం మనం కూడా, ఏఐ విజువల్స్ కనిపించాయి. ఇది చూసిన తర్వాత నాకు ఫస్ట్ వచ్చిన ఆలోచన ఏంటంటే లైక్ వీళ్ళు కూడా ఆదిపురుష్ లాగా చూడ్డానికి బాగున్న కంటెంట్ని మాత్రం ముందుంచి యావరేజ్ వచ్చిన కంటెంట్ని దాస్తున్నారేమో అనే ఫీలింగ్ వచ్చింది. బెటర్ వాళ్ళ ట్రైలర్లో కానీ మిగతా కంటెంట్లో కానీ ఆ నమ్మకం క్రియేట్ చేయగలిగితే డెఫినెట్గా మూవీ పాజిటివ్ టాక్ తెచ్చుకోగలుగుతుంది. అండ్ ఇప్పుడు 5th ప్లేస్లో చూసుకుంటే హరిహర వీరమల్లు. తిప్పి కొడితే ఇంకో 10 రోజుల్లో మూవీ రిలీజ్. మరి హైప్ చూస్తేనేమో నాట్ అప్ టు ద మార్క్, అంటే ఒక
పీకే రేంజ్ హైప్ ఉన్న మూవీ కాదిది. షూట్ స్టార్ట్ అయింది ఎప్పుడో 2020లో. పాండమిక్ వల్ల ప్లస్ ప్యారలల్‌గా 'ఓజీ' ఇంకా 'ఉస్తాద్' షూటింగ్స్ ఉండడం వల్ల మూవీ షూట్ లేట్ అయింది. లేకుంటే ఇదొక 2 ½ 3 ఇయర్స్ ముందు రావాల్సిన మూవీ. మేబీ షూట్ లేట్ అయినందుకు, అప్డేట్స్ టైంకి రాకపోవడం వలన మూవీ హైప్ అయితే తగ్గుతూ వచ్చింది. ఇప్పుడు అక్కడున్న కంటెంట్ చూసుకుంటే గూడా హాఫ్ ఆఫ్ ఫీలింగే మూవీ పైన గూడా. అండ్ ఐ హోప్ మూవీ కంటెంట్ గూడా హైప్‌కి తగ్గట్టే ఉండాలి అని జెప్పి. ఎందుకంటే ఇదొక అడ్వాంటేజ్. ఒక స్టార్ హీరో మూవీ మినిమమ్ హైప్‌తోనొచ్చినా కంటెంట్ బావుంటే అది మూవీ లాంగ్ రన్‌కి ఇంకా హెల్ప్ అవుద్ది. అండ్ మేజర్ ఇష్యూ ఏదన్నా ఉందంటే మూవీ యాక్టర్స్ యొక్క లుక్స్ ప్రెజెంట్ లుక్స్‌తోనసలు మ్యాచ్ అవ్వట్లేదు. ఎప్పుడో షూటింగ్ అయిపోయిన మూవీ ఇప్పుడు తీసుకొచ్చి రిలీజ్ చేస్తున్నారు అన్న ఫీలింగొచ్చింది మూవీ ప్రమోషనల్ కంటెంట్ జూసినప్పుడు. బట్ ప్రస్తుతం ఈ మూవీకి డీసెంట్ బిజినెస్ జరుగుతుంది. వస్తున్న కంటెంట్ గూడా గుడ్ రెస్పాన్స్ తెచ్చుకుంటుంది అంటే అది కేవలం పీకే స్టార్డమ్ వల్లనే. వన్స్ అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ అయిన తర్వాత గూడా హైప్ ఒకటేసారి రైజ్ అవుతుంది. అది ఓన్లీ పీకే వల్లనే. అండ్ ఫోర్త్ ప్లేస్‌లో చూసుకుంటే 'విజయ్ దేవరకొండ's కింగ్డమ్'. రైట్ ఫ్రమ్ ది బిగినింగ్ ప్రొడ్యూసర్ నాగవంశి ఇంటర్వ్యూస్‌లో ఇస్తున్న హైప్ అవ్వనివ్వండి, గౌతమ్ ఇంకా వీడీ కాంబో అవ్వనివ్వండి, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ అనౌన్స్ చేసినప్పటి నుంచి గానివ్వండి, సమ్‌హౌ ఏదో ఒక చోట ఇవన్నీ హైప్‌ని బిల్డ్ చేయడానికి చాలానే మేనేజ్ చేశాయి. అండ్ వన్స్ మూవీ నుంచి అప్డేట్స్ అండ్ కంటెంట్ రావడం స్టార్ట్ అయిన తర్వాత హోప్స్ పెరుగుతూనే వెళ్ళాయి. కామన్ ఆడియన్స్‌లో గాని, ఫ్యాన్స్‌లో గానివ్వండి. యాజ్ విజయ్ దేవరకొండ ఇండస్ట్రీలోకొచ్చిన విధానం అవ్వనివ్వండి, తను మెల్లమెల్ల గ్రో అయిన తీరు గానివ్వండి, ఒక క్యూరియాసిటీ బిల్డ్ చేసిన లైక్ తన కమ్‌బ్యాక్ గురించి. అండ్ ప్రీవియస్‌గా చూసుకుంటే 'వీడి' లాస్ట్ 4 మూవీస్ కూడా పెద్దగా ఏమి ఆడినయి లేవు. అన్ని దెబ్బ దెబ్బ మూవీస్ ఎలానో. అంటే మూవీ గురించి అన్ని పాజిటివ్ అయినా, నెగెటివ్ ఏం లేవా అంటే ఉన్నాయి. నెగెటివ్స్ కూడా ఉన్నాయి. వీళ్ళు చేస్తున్న రిలీజ్ ప్లాన్ అవ్వనివ్వండి, ఆ ఓటీటీ ఇష్యూ అవ్వనివ్వండి, 25-30 డేస్ మాత్రమే థియేటర్ అని మిగతా అంతా ఓటీటీలోనే ఉంటుంది అని అన్నారు. అండ్ హిందీ రిలీజ్ కూడా లేదు. హిందీలో రిలీజ్ చేయట్లేదు అని అన్నారు. ఇలాంటివి చూసినప్పుడే అనిపిస్తాయి. లైక్ మూవీలో కంటెంట్ నిజంగా వీక్ ఉందా? లైక్ మూవీ టీమ్ నుంచే వాళ్ళు ఎలాంటి ఎఫర్ట్ పెట్టలేకపోతున్నారా అని ఫీలింగ్ వస్తది. అండ్ ప్రెజెంట్ చూసుకుంటే ఈ మూవీ సక్సెస్ అవ్వడం వీడికి చాలా ఇంపార్టెంట్. తన కెరియర్ ఇప్పుడు రిస్క్‌లో ఉంది ప్రెజెంట్. సో చూడాలి మూవీ రిజల్ట్ ఎలా ఉంటుందో. అండ్ థర్డ్ ప్లేస్‌లో చూసుకుంటే 'బాహుబలి ది ఎపిక్'. అంటే ఈ మూవీ గురించి నేను పెద్దగా ఇంట్రొడ్యూస్ చేయాల్సిన అవసరం ఏం లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి తెలిసిన మూవీనే. చిన్నప్పటి నుంచి చూస్తూ వచ్చిన మూవీనే. అండ్ ఈ మూవీ గురించి నేనంత హైప్ పెంచుకునేలా చేసిన విషయం ఏదైనా ఉందా అంటే 2 పార్ట్స్‌ని కంబైన్‌గా ఒకటే మూవీలో రిలీజ్ జేయడం. మేబీ ఏమైనా డిలీటెడ్ సీన్స్ ఉన్నాయా? లైక్ ఆల్టర్‌నేట్ క్లైమాక్స్ ఏమైనా ఉందా? అదే అయ్యుండొచ్చు. మేబీ ఇది నా ఓన్ పర్స్‌పెక్టివ్ మాత్రమే. బయట రూమర్స్ ప్రకారంగా చూసుకుంటే అరౌండ్ 15-20 మినిట్స్ ఫుటేజ్‌ని ట్రిమ్ జేసి 2 పార్ట్స్‌ని కంబైన్ చేసి రిలీజ్ చేస్తున్నారని మాత్రం తెలిసింది. అండ్ పర్టిక్యులర్‌గా ఈ మూవీ కోసం రాజమౌళి 'ఎస్ఎస్ఎంబీ 29' షూట్‌లో కొంతవరకు బ్రేక్ తీసుకొని దగ్గరుండి ఆ ఎడిటింగ్ వర్క్ అంతా చేయిస్తున్నాడని చెప్పి టాక్ బయట. ఎందుకంటే ఇలాంటి మూవీస్‌ని ఎన్ని సార్లు చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే ఫీలే వస్తుంది. లైక్ సింపుల్‌గా చెప్పాలంటే ఈ మూవీ మనం టీవీలో కూడా చాలా సార్లు చూసుండొచ్చు. ఓటీటీలోనూ చూసుండొచ్చు. బట్ వన్స్ ఇన్ ఎ లైఫ్ టైమ్ ఎక్స్‌పీరియన్స్ అంటారు చూడండి. సేమ్ ఎప్పుడో 10 ఏళ్ల క్రితం వచ్చిన మూవీ. అప్పుడు నీ థియేటర్ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉందో నీకు గుర్తు కూడా ఉండుండదు. నిజం చెప్పాలంటే ఫస్ట్ టైమ్ ఈ 2 మూవీస్ నేను చూసినప్పుడు నా లోపల ఒక థాట్ వచ్చింది. లైక్ కట్టప్ప బాహుబలిని చంపినప్పుడు అది ఇంటర్వెల్ పార్ట్ అయ్యుండి, అది కంక్లూజన్ పార్ట్ అంతా కూడా సెకండ్ హాఫ్‌లో వచ్చుంటే దాని ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉండేదని చెప్పి చాలా సార్లు అనుకున్నవాడిని. సేమ్ నాలానే మీలో ఎంతమంది అనుకున్నారో నాకు తెలీదు. ఒకవేళ అనుకున్న వాళ్ళంటే కామెంట్స్‌లో మెన్షన్ చేయండి. అండ్ సెకండ్ ప్లేస్‌లో చూసుకుంటే మరేదో కాదు. ప్రభాస్ ఇంకా మారుతి డైరెక్షన్‌లో వస్తున్న 'ది రాజా సాబ్'. ఈ మూవీ డిసెంబర్ 5థ్ రోజున రాబోతుంది. అండ్ ఈ మూవీ పైన నాకు హైప్ పెంచేలా చేసింది ఏదైనా ఉందా అంటే అది ఆ కాంబో కాదు, ఆ మూవీకి పెట్టిన బడ్జెట్ కాదు. కేవలం ప్రభాస్ ఎఫర్ట్ మాత్రమే. ఎందుకంటే ఈ యొక్క వ్యక్తి 'బాహుబలి' తర్వాత పీక్ స్టార్డమ్ చూసాడు. అండ్ వరుసగా 3 డిజాస్టర్స్‌తో పీక్ నెగటివిటీ కూడా చూసాడు. బట్ ఇలాంటి ఓ సిట్యుయేషన్‌లో ఏ హీరో ఉన్నా కూడా ఎక్స్‌పెరిమెంట్ మూవీసే చేయాలి. కమర్షియల్ మూవీ అనే కంఫర్ట్ జోన్ నుంచి బయటకొచ్చి ఇలాంటి ఎక్స్‌పెరిమెంట్ మూవీసే చేయాలి. ఇండియన్ స్క్రీన్ పైన ఎప్పుడు చూడని కొత్త జోనర్సే చూపెట్టాలని ఎవరు చేయరు. తను ఒక్కడే డేర్ చేసి యాక్షన్ డ్రామా చేశాడు 'సలార్‌తో'. మైథాలజీ ప్లస్ సైన్స్ ఫిక్షన్ 2 కలిపాడు 'కల్కితో'. బట్ ఇక్కడ గూడా తన ఫ్యాన్స్‌కి ఫేవరైట్ అయిన 'బుజ్జిగాడు డార్లింగ్' వైబ్‌ని మిస్ కానివ్వద్దు అని చెప్పి 'రాజాసాబ్' లాంటి మూవీ గూడా ఒప్పుకున్నాడు ఫ్యాన్స్ కోసం. ఆఫ్టర్ 'బాహుబలి' తన లుక్ మారిపోయింది. ముందునంత గ్లామర్‌గా తను లేడు. లుక్ అంతా స్పాయిల్ అయిపోయిందన్నా కూడా గివ్ అప్ ఇవ్వకుండా ఫైనల్‌గా తన లుక్‌ని గూడా ఫ్యాన్స్‌కి నచ్చేలా మార్చుకున్నాడు. రియాలిటీకి దగ్గరగా మాట్లాడుకుంటే ఈ కొన్ని రీజన్స్ మాత్రమే నన్ను ఆ సినిమా మీద హైప్ పెంచుకునేలా చేసినాయి. థాట్స్ ఇట్. మిగతాదంతా మనం హాల్‌లోనే చూడాలి. అండ్ ఇప్పుడు మనం ఫైనల్‌గా ఫస్ట్ ప్లేస్‌లోకొచ్చేసాం. ఇదొక ప్రాపర్ పీకే మూవీ. పవన్ కళ్యాణ్ మాత్రమే పుల్ చేయగలిగే ఒక మూవీ. 'దే కాల్ హిమ్ ఓజీ' డైరెక్టెడ్ బై సుజిత్. తిప్పి కొడితే ఈ మూవీ నుంచి వచ్చిన అప్డేట్స్ పెద్దగా ఏం లేవు. ఒక గ్లింప్స్, ఒక 5, 6 పోస్టర్‌లు అంతే. బట్ హైప్ మాత్రం ఎక్కడో ఉంది. అంతెందుకు ఆ డైరెక్టర్ ప్రీవియస్ వర్క్సే చూసుకోండి. 'బాహుబలి' లాంటి ఒక పీక్ మూవీ తర్వాత
ప్రభాస్‌ని హ్యాండిల్ జేయాలి. అలాంటి స్టార్డమ్‌ని హ్యాండిల్ జేయాలంటే ఎక్స్‌పీరియన్స్ ఉన్న డైరెక్టరే అవసరం లేదు. నేను గూడా జేయగలుగుతా అని చూపించిన ఏకైక డైరెక్టర్ 'సుజిత్'. 'సాహో' బడ్జెట్ 350,00,00,000. మూవీ టాక్‌తోని సంబంధం లేకపోయినా ఆ మూవీలో ఉన్న క్వాలిటీ గానివ్వండి, ప్రతి రూపాయి కనిపిస్తది స్క్రీన్ మీద మీకు. అండ్ ఎక్కువ రీజనే నాకు ఈ 'ఓజీ' మీద నమ్మకాన్ని పెంచింది. అండ్ 'ఓజీ' మీద హైప్ పెంచుకునేలా చేసింది. అండ్ ఐ పర్సనల్లీ ఫీల్ నైబర్ ఇండస్ట్రీస్‌లోనైనా ఇట్లా ఫ్యాన్ బాయ్ మూవీస్, ఫ్యాన్ బాయ్ సంభవం ఇట్లా జరిగేవి. మన ఇండస్ట్రీలో ఇక్కడ జరగదా అని చెప్పి ఒక ఫీలింగ్ ఉండేది. లైక్ కాలీవుడ్‌లో 'లియో' మూవీ గానివ్వండి, 'విక్రమ్' మూవీ గానివ్వండి, 'కార్తీక్ సుబ్బరాజు' తీసిన 'పేట' మూవీ అవ్వనివ్వండి, ఇదే ఫీలింగ్ వచ్చేది. బట్ ఫైనల్లీ ఈ కోరిక తీరిపోయిందని అనుకోవాలి. ఎందుకంటే 'సుజీత్' ఒక పీకే హార్డ్ కోర్ ఫ్యాన్. సో, తను అంత ఇష్టపడే హీరోని తను స్క్రీన్ పైన ఎలా చూపిస్తాడో అని చెప్పి ఒక క్యూరియాసిటీ బిల్డ్ అయింది నా లోపల. సో, ఈ రీజన్స్ నన్ను ఈ మూవీ మీద బాగా హైప్ పెంచాయి. చూడాలిగ థియేటర్‌లో ఏ రేంజ్ రచ్చుంటదో. అండ్ లాస్ట్‌లీ సారీ గైస్, ఈ లిస్ట్‌లో నేను ఒక 2 మూవీస్ ఇంక్లూడ్ చేయాల్సింది. బట్ నేను చేయలేను. ఒకటి 'వార్ 2' ఇంకొకటి 'కూలీ'. 2 మూవీస్‌లో మన టాలీవుడ్ యాక్టర్స్ ఒక ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నారు. బట్ మిగతా కాస్ట్ అండ్ క్రూ డైరెక్టర్ ఒకరు తమిళ్ వాళ్ళు, ఇంకొకరు హిందీ వాళ్ళు అవ్వడం వల్ల నేను అవి బాలీవుడ్ మూవీ ఇంకా కాలీవుడ్ మూవీస్ కింద కన్సిడర్ చేసి లిస్ట్‌లో యాడ్ చేయలేకపోయాను. అండ్ వన్ మోర్ థింగ్, నేను వీలైనంత రియాలిటీకి దగ్గరగా ఇదంతా చెప్పాను. సో, దీనివల్ల ఎవరైనా హర్ట్ అయినా, ఫ్యాన్స్ ఏమన్నా అఫెండ్ అయినట్టయితే ఐయామ్ రియల్లీ సారీ. అండ్ దీని తర్వాత 'వార్ 2' ఇంకా 'కూలీ' మధ్య క్లాష్ గురించి ఒక వీడియో చేస్తున్నా. తొందరలోనే ఆ వీడియో రిలీజ్ చేస్తా. సో, అప్పటి వరకు స్టే ట్యూన్. మళ్ళీ కలుద్దాం.